specific visible practice of religion? Are there any excesses you are seeing అనేది నా స్పెసిఫిక్ ప్రశ్న అండి. సో ఇన్ ఓకే. కేస్ నేను అంటే ఈ హనుమాన్ గుడి గురించి అయితే మాత్రం చెప్తానండి. అండ్ ఆ చర్చ్ పాస్టర్ కూడా వచ్చి ఫ్రిస్కో సిటీ కౌన్సిల్లో ఇండియన్ తరపున హీ గేవ్ అ మెసేజ్. దిస్ వాజ్ ఐ థింక్ అరౌండ్ 2 months ago. సో ఆయన తోటి మనకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఛానల్లో ఎక్కువగా అమెరికన్ పాలిటిక్స్ గురించి మాట్లాడతాను. సెకండరీగా ఇండియన్ డయాస్పరాకి సంబంధించిన విషయాలు మాట్లాడతాను. ఇండియన్ డయాస్పరాకి సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటే ఎక్కువగా ఫోకస్ డాలస్ ఫోర్ట్ వర్త్ ఏరియా టెక్సాస్కి వెళ్తుంది, స్పెసిఫిక్ గా ఫ్రిస్కో సిటీకి వెళ్తుంది. ఈ ఫ్రిస్కో సిటీలో May 19th ఒక సిటీ కౌన్సిల్ మీటింగ్ జరిగిందండి. సాయంత్రం 5 గంటలకు మొదలైంది, రాత్రి 1 గంటకి ముగిసింది. It was a very complex meeting and it ran till 1 a.m. and we get an A. All right, Brittany, I'll give you the honors. Motion by Brittany, second by Laura, all in favor? Aye. That passes 6-0. We are adjourned at 12:59 a.m. They are adjourned at 12:59 a.m. ఏం జరిగింది ఇంతసేపు అంటే, ఆ మీటింగ్ లో చాలా అంశాలు ఉన్నప్పటికీ హెడ్లైన్స్ ఐటమ్స్ వచ్చేసి హిందూ టెంపుల్స్, ఒక మాస్క్, ఒక జైన్ టెంపుల్, వాటికి వ్యతిరేకంగా సిటిజన్ యాక్టివిస్టులు వచ్చి పార్టిసిపేట్ చేశారు. అందులో ప్రముఖంగా ఒకడు జేక్ లాంగ్ అనే January 6th రాయటర్ అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్ళాడు, ట్రంప్ పార్డన్ చేశాడు. వాడు స్పీచ్లు ఇచ్చాడు. బై ద వే ఇతగాడి మీద 11 కేసులు ఉన్నాయి. అలాగే ఇతగాడికి రీసెంట్ గా వచ్చిన వివాదాల్లో ఒకటి ఏంటంటే, ఒక మైనర్ ని హీ వాజ్ సోలిసిటింగ్ ఫర్ సెక్స్. January 6th రైటర్ కండెమ్స్ ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ ఫర్ అలౌయింగ్ మాస్క్ టు బి బిల్డ్. సో ఇట్ వాజ్ ఎ వెరీ హేట్ఫుల్ స్పీచ్. ఆ మీటింగ్ లోనే ఇంకా చాలా మంది, కనీసం 3 చూశాను నేను, వాళ్ళు కూడా యాంటీ ఇండియన్ హేట్ సెంటిమెంట్ తో మాట్లాడారు. వాడికి సంబంధించిన వీడియో ఒకటి పెట్టాను. దాంట్లో నేను ఎక్కువగా అతనికి కవరేజ్ కి ఇవ్వటం కంటే ఎక్కువగా నేనేం చెప్పానంటే, టెక్సస్ సెనెట్ ప్రైమరీలో పాక్స్టన్ గెలవబోతున్నాడు. పాక్స్టన్ వర్సెస్ టాలరికో మ్యాచ్ లో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ సెనెట్ రేసెస్ కాబోతోంది. పాక్స్టన్ ఆల్రెడీ యాంటీ ఇండియన్ సెంటిమెంట్ చూపించాడు. ఏదో సిఐడి అంటే, ఏదో గుడ్డు గూస్ అంటే, ఒక 30 ఇండియన్ ఓన్డ్ H1B బిజినెసెస్ మీద ఏదో ఫేక్ ఇన్వెస్టిగేషన్స్ ఏదో మొదలు పెట్టాడు సరా గంజాలెస్ ప్రోద్బలంతో. సో వాట్ ఐ వాజ్ వార్నింగ్ ఇన్ దట్ వీడియో ఈజ్, పాక్స్టన్ యాంటీ ఇండియన్ హేట్ రెచ్చగొడుతూ ప్రచారం చేస్తాడు, అందుకు సిద్ధంగా అని చెప్పి టెక్సస్ లో ఉండే ఇండియన్స్ కి నేను హెచ్చరిస్తూ పెట్టాను ఆ వీడియో. యూట్యూబ్ లో ఒకరు కామెంట్ పెట్టారు, రెగ్యులర్ గా చూసే వ్యూవర్. అప్పుడు she calls herself DFW Desi. Dallas Fort Worth area లో ఉంటుంది కాబట్టి DFW Desi. So she joined my live show on May 24th. Pretty much like అక్కడ ఏం జరిగింది అన్న దాని గురించి రిపోర్ట్ గా చెప్పారు. సో ఈ డాలస్ ఫోర్ట్ వర్త్ డేసీ గారు ఈ లైవ్ షోలో చాలా విషయాలు మాట్లాడారు. ఈ సెగ్మెంట్ లో నేనేం తీసుకొస్తున్నానంటే, ఆ సిటీ కౌన్సిల్లో ఏం జరిగింది, అలాగే ఈ టెంపుల్ కి సంబంధించిన వివాదాలు ఏంటి, ఇది ఫ్రిస్కోలో హనుమాన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ దానికి సంబంధించిన వివాదాలు ఏంటి, ఆవిడ కళ్ళారా చూసిన విషయాల గురించి చాలా పంచుకున్నారండి. సో ఇట్ ఈస్ ఎ ఫ్యాసినేటింగ్ కవరేజ్ ఆఫ్ సిటిజన్ పార్టిసిపేషన్. అంటే సిటీ కౌన్సిల్ కు వెళ్ళి పార్టిసిపేట్ చేయటం అనేది ఇట్ ఈస్ ఎ సివిక్ డ్యూటీ. షీ వెంట్ అండ్ డిడ్ దట్, అండ్ షీ ఆల్సో కేమ్ టు షేర్ దట్ హర్ ఎక్స్పీరియన్స్ విత్ అదర్స్. అంతేకాదు, షీ ఆల్సో షేర్డ్ హర్ religious opinions about this one. We also discussed about what should practicing Hindus should be aware of, what are the do's and don'ts అన్న విషయం గురించి మాట్లాడాము. This is a fascinating discussion.
ప్లీజ్ టేక్ ఎ వాచ్. డిఎఫ్డబ్ల్యూ దేశీ గారు చెప్పండి. ఫ్రిస్కో గురించి మీరు పోస్ట్ పెట్టారు కదా, దానిలో కామెంట్ పెట్టింది నేనే. ఆహా. ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ కామెంట్లు గురించి. చాలా మంది పెడుతున్నారు. మీరు ఐ డోంట్ నో విచ్ వన్. నేను ఐ వాస్ దేర్ ఇన్ ద కౌన్సిల్ ద మీటింగ్ దట్ టైం. ఓ ఐ సీ మనకి మీరు ఉన్నారని చెప్పింది. ఓకే ఓకే. యా ఆ రోజు చాలా మంది తొమ్మిది అంటే what is మాట్లాడుతున్నారు happening కదా. 50 మంది అండి, 50 మంది కార్డ్స్ ఇచ్చారు మాట్లాడటానికి. బట్ ద జైన్స్ యాక్చువల్లీ వర్ లాట్ ఇన్ నంబర్. సో వాట్ దే డిసైడెడ్ వాస్ ఎవరో యుఎన్టీ లో ప్రొఫెసర్ ని పట్టుకొచ్చారు అనమాట, హూ టాక్స్ అబౌట్ వేరియస్ రిలీజియన్స్ యాక్చువల్లీ. సో ఆవిడతోటి స్టేట్మెంట్ ఇప్పించేసి వీళ్ళందరూ డ్రాప్ అయ్యారు చాలా మంది, ఒక ఐ థింక్ 10-15 పీపుల్ డ్రాప్డ్ అవుట్. బట్ దెర్ వర్ అట్లీస్ట్ లైక్ 30 to 40 పీపుల్ హూ టాక్డ్. Mainly it was about this Jain temple, Hindu temple and mosque. Actually అది హిందూ టెంపుల్ కూడా కాదండి, ఇట్స్ మోర్ లైక్ ఏదో గీతా మందిర్ స్పిరిచువల్ రిక్రియేషన్ అనొచ్చు. అంటే వాళ్ళు యోగా మీద, తర్వాత మెంటల్ హెల్త్ మీద, అండ్ సాత్విక్ కుకింగ్ క్లాసెస్, తర్వాత ఫుడ్ డొనేషన్, వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన ప్లేస్ అనమాట. ఇట్స్ నాట్ ఎ టెంపుల్ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అ నాన్ సెక్టేరియన్ ప్లేస్. సో అంటే మోస్ట్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ మీరు చూసే ఉంటారేమో, ఇట్ వాజ్ మోర్ ఆన్ టు ద గ్రాయ్పూర్ సైడ్ బాగా, అండ్ సమ్ వర్ లెజిటిమేట్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ కిరణ్ గారు కూడా చెప్తున్నారు ఈ పాయింట్, ట్రాఫిక్ ఓవర్ఫ్లో గురించి కొంతమంది మాట్లాడారు, విచ్ వాజ్ లెజిటిమేట్. అండ్ అదర్ థింగ్ దే వర్ టాకింగ్ అబౌట్ వాజ్, ఐ డోంట్ నో వై దిస్ పీపుల్ వాంట్ టు హ్యావ్ అ గ్యాస్ స్టేషన్ ఆన్ దేర్ ప్రిమైసెస్. సో ఆ గ్యాస్ స్టేషన్ మీద కూడా అబ్జెక్షన్ చెప్తున్నారు చాలా మంది పబ్లిక్. సో గ్యాస్ స్టేషన్ ఇస్ ఎన్వైరన్మెంటల్ హాజర్డ్ అండి. I really don't know why they want a gas station and why it is being even approved. So people were raising objection about that on to the more of అంటే 24 hours activity నడుస్తుంటుంది, ట్రక్స్ వస్తుంటాయి పోతుంటాయి. సో మాకు ఇట్ ఈస్ అ డేంజర్ ఇన్ ద కమ్యూనిటీ వేర్ ఇట్ ఈస్ అ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ అరౌండ్ అని వాళ్ళ పాయింట్ అది, విచ్ ఇస్ ఫ్యాక్ట్. అండ్ ఆల్సో దే వర్ సేయింగ్ గ్యాస్ స్టేషన్ చుట్టుపక్కల యూజువల్ గా క్రైమ్ అవుతుంటుంది నైట్ టైం, వీ డోంట్ వాంట్ దట్ అరౌండ్ అవర్ కమ్యూనిటీ అని వాళ్ళ పాయింట్స్ లెజిటిమేట్ అనిపించిన పాయింట్స్ అయితే ఈ రెండు. నాకు మిగిలినవి అయితే ఐ డోంట్ సీ ఎ పాయింట్ వేర్ సిటీ కెన్ సే నో. ప్రాపర్టీ వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు ప్లానింగ్ కమిటీ దగ్గర నుంచి. సో ప్రస్తుతానికైతే ఐ థింక్ ఓటింగ్ పోస్ట్పోన్ చేశారు వాళ్ళు బికాస్ ఆఫ్ ఆల్ ద నాయిస్. ఇట్ వెంట్ ఆన్ టిల్ 1 o'clock that day. నేను 8 o'clock వరకు ఉండి వచ్చేసాను. నేను ప్రిస్కోలో ఉండను, సో ఐ లివ్ 1 hour away. సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ హోమ్ అండ్ ఐ డెంట్ స్టే బ్యాక్. మీరు ఫ్రిస్కోలో ఉండనంటే మీకు I don't know if there is, I don't think there is a requirement you need to be a local resident, right? You can anyway. నేను అంటే జస్ట్ హిందూ సైడ్ నుంచి నేను ఒక యాడప్గా వెళ్ళాను. నేను ఓన్లీ వెళ్ళేది ఫ్రిస్కోకి, నాకు మెయిన్ పర్పస్ నా టెంపుల్ కోసం వెళ్తానండి. నేను ఎవ్రీ సాటర్డే ఐ గో, ఐఎమ్ ఎ రిలీజియస్ పర్సన్ అండ్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ బాదర్డ్ అబౌట్. సో దానికోసం మాత్రమే, అంటే నంబర్స్ అక్కడ కావాలి అనుకుంటే ఉంటాను, నేను కూడా ఒక నంబర్ గా ఉంటాను అని ఆడియన్స్ లో వెళ్ళి కూర్చున్నాను అంతే. సో మీరు రిలీజియస్ పర్సన్ అన్నారు కాబట్టి ఐ వాంట్ పిక్ యువర్ బ్రెయిన్ అండి. ఇప్పుడు మురళి గారు నేను వీఆర్ నాట్ రిలీజియస్ పీపుల్, బట్ జస్ట్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఈ రిలీజియస్ ప్రాక్టీస్ అనేది needs to be as private as possible. And one of the things వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, కంప్లైంట్ కాదు నేను చూస్తున్నది, సారీ నాకు పర్సనల్గా ఎవరు కంప్లైంట్ చేయలేదు, నేను చూస్తున్నది ఏంటంటే మన వాళ్ళ బిహేవియర్ అరౌండ్ ద టెంపుల్. ట్రాఫిక్ అనేది పబ్లిక్ గా తెలుస్తుంది అనుకోండి. హౌ డు యూ సీ దట్ యాజ్ అ రిలీజియస్ పర్సన్ వర్సెస్ యాజ్ సంబడి న్యూట్రల్? ఇప్పుడు నేను న్యూట్రల్, మురళి గారు న్యూట్రల్ బికాస్ ఆఫ్ అవర్ రిలీజియస్ నాన్ ఓరియంటేషన్. అలాగే ఒక క్రిస్టియన్ ఎలా చూస్తారు, మేము ఎలా చూస్తాం, మీరు ఎలా చూస్తున్నారు ఫ్రమ్ ఇన్సైడ్? ట్రాఫిక్ ఇస్ డెఫినెట్లీ అ ప్రాబ్లం అండి, ఎందుకంటే సాటర్డేస్ ఆర్ బిజియెస్ట్ ఆఫ్ ద డేస్ ఇన్ దట్ ఫ్రిస్కో హనుమాన్ టెంపుల్. ఆల్మోస్ట్ ఫుట్ఫాల్ ఐ థింక్ 15,000 ఉంటుంది మొత్తం ఫుల్ డే. సో దట్ ఈస్ అ హ్యూజ్ నంబర్ ఫర్ ఈవెన్ ఇఫ్ ద ప్లేస్ ఇస్ లైక్ 10 acres ఆఫ్ ప్లేస్ దేర్, ఇట్ ఈస్ హ్యూజ్. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు వాళ్ళు అక్కడ.
ఐ థింక్ నియర్ బై ఎక్కడో స్కూల్ దగ్గర ఎక్కడో వాళ్ళు ట్రాఫిక్ పెట్టుకోవడానికి అంటే పార్కింగ్ కి పెట్టి స్కూల్ బసెస్ త్రూ ఆల్సో దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ నాట్ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. నేను అక్కడ సారీ టు ఇంటరప్ట్ యూ అండి. వాట్ ఐ మీన్ ఇస్ ట్రాఫిక్ ఈజ్ ఎ జనరల్ ఇష్యూ. మీరు క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, మాలాగా agnostic, atheist అయినా కానీ we all have the same view on the traffic. But Yes. my point is the way, I mean, if you're a Christian, you're looking at Hindu community inside and around the temple in a different light, not ignore the traffic part, in a different Yes. light. And I look at it different light because of my religious non-inclination. మీరు ఎలా చూస్తున్నారు from inside as a religious person అని నేను అడుగుతున్నాను. What is happening in Frisco? Is there any validity in the concern యాక్చువల్ గా our guys are overdoing it? Is that right framing and Murali garu? Yeah. So ఇది Delaware లో ఒక టెంపుల్, హిందూ టెంపుల్ ఉంది, లక్ష్మీ టెంపుల్. In 90s, when I came in the 90s, it was a very small temple. Now it's become huge. They brought the next door ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే దాన్ని కొనేశారు. Okay, they bought it and it's expanding. And we've heard that in sometimes whenever there is a festival or there's some kind of a ritual that goes on, there used to be in the past, they used to ring bells. Temple లో గంటలు కొడతారు. అయితే చుట్టుపక్కల ఉన్న హౌసెస్ లో కొంతమంది they complain. The locals complain that this temple is causing nuisance idi అని చెప్పి, and police had to come once or twice and request the committee, what the board of directors, Balreddy అని ఉన్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ టోన్ డౌన్ యువర్ ఇవి అని. So alati That being said, what I feel is that these religious ceremonies that they conduct, కోటి కుంకుమార్చన అని చెప్పి అదని ఇదని చాలా కండక్ట్ చేస్తారు మా టెంపుల్లో. ఒకసారి నేను మా శర్మ గారితో అన్నాను, మన హిందూ టెంపుల్లో is a lot of rituals. It's ritualistic, but it's not spiritualistic. I don't feel a spiritual thing when it comes there, because they always asking for donations. Okay, this event is coming along, Hanuman Jayanti undi, daniki donate cheyandi, we'll put your name on these pillars, we'll put your name. That's a constant thing, and people are giving money. They're giving money and they expect that these religious ceremonies are conducted. He said that and Sharma chepparu, I'm not doing it. People are asking, the community asking for this, so we are doing it. So that's one thing. The thing is, when you conduct these ceremonies, most of the rituals, my wife is very, very religious. I'm totally not religious. So nanu వదిలేసిండ్రు. I go to temple once in a while. But whenever I go there, I see that many of these rituals maybe they have an ancient Vedic beginnings, but they're mostly ostentatious and they are for show. I just want to refocus on that. You are saying your viewpoint, which is as an atheist viewpoint. నేను DFW దేశీ గారిని అడిగేది ఏంటంటే, some of the things that we do, what we practice, ఇప్పుడు 4 గోడల మధ్య మన ఇళ్లలో ఏం చేసుకున్నది మిగతా వాళ్ళకి అనవసరం, బట్ అప్రెంట్లీ దాట్ ఈస్ దే ఆర్ క్రాసింగ్ దట్ లైన్. ఇది ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేకపోతే జస్ట్ జనరల్ ఆన్లైన్ చాటర్ కానివ్వండి. బట్ నేను అనేది స్పెసిఫిక్ గా విజిబుల్ ప్రాక్టీస్ ఆఫ్ రిలీజియన్, ఆర్ దర్ ఎనీ ఎక్సెసెస్ యు ఆర్ సీయింగ్ అనేది నా స్పెసిఫిక్ ప్రశ్న అండి. సో అంటే హనుమాన్ గుడి గురించి అయితే మాత్రం చెప్తానండి. దీని యాక్టివిటీస్ అన్ని విత్ ఇన్ ద టెంపుల్ ప్రిమైసెస్ లోనే అవుతాయి. దే మెయింటైన్ ద డెకరం ఆఫ్ ద ప్లేస్, అండ్ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా గుడితో పాటు ఈ గుడికి సంబంధించిన డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కట్టుకున్నారు ఇల్లు చుట్టూ. సో వాళ్ళ బ్యాక్ యార్డ్స్ లోంచి గుడిలోకి, గుడి ప్రాంగణంలోకి డైరెక్ట్ పాత్వే ఉంది ప్రతి ఒక్క ఇంట్లోంచి. సో దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద టెంపుల్ యాక్టివిటీస్. సో నైబర్స్ నుంచి కంప్లైంట్ వస్తుందా అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్ as much as I know, because I am not a part of the temple board to know all those things specifically. పక్కన ఒక చర్చ్ ఉంది. నేను మొన్న మధ్య అంటే ఈ గొడవలన్నీ అయ్యాక ఈ గుడి మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ రావు గారని, ఆయన్ని అడిగాను కూడా స్పెసిఫిక్ గా, అంటే ఆ చర్చ్ కి మనకి ఏమైనా గొడవలు ఉన్నాయా అండి అని, అంటే ఏమన్నా డిస్టర్బెన్సెస్. అండ్ హీ సెడ్ ఆ చర్చ్ కి మనకి ఒకటే రోజున పర్మిషన్ వచ్చింది సిటీ నుంచి కట్టుకోవడానికి, అండ్ వి బోత్ స్టార్టెడ్ ఆన్ ద సేమ్ డే. అండ్ ఆ చర్చ్ పాస్టర్ కూడా వచ్చి ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ లో ఇండియన్ తరపున హీ గేవ్ అ మెసేజ్
దిస్ వాజ్ ఐ థింక్ అరౌండ్ 2 months ago. మ్మ్. సో ఆయన తోటి మనకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కిరణ్ గారు చెప్పిన పాయింట్ అయితే కరెక్టే. అది మన వాళ్ళు కొంచెం ట్రాఫిక్ చర్చ్ ప్రాంగణంలోంచి మన గుడి ప్రాంగణంలోకి రావడానికి ట్రై చేస్తుంటారు, కట్ చేయడానికి. సో దట్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ న్యూసెన్స్ యాక్చువల్లీ ఫర్ దెమ్. బట్ మనకి గుడికి మెయిన్ ట్రాఫిక్ వచ్చేది సాటర్డే రోజు, చర్చ్కి వెళ్ళేది సండే రోజు. సో ఐ థింక్ దే ఆర్ బ్యాలెన్సింగ్ ఇట్ దట్ వే వితౌట్ ఎనీ ఇష్యూస్ బిట్వీన్ బోత్ ఆఫ్ ద రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. సో అంతవరకు అయితే నేను చెప్పగలను. అండ్ అబౌవ్ దిస్ రిలీజియస్ యాక్టివిటీస్ అన్ని డాలస్ కి సంబంధించినవి. ఇప్పుడు మీరు కమ్యూనిటీ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, దసరాకు సంబంధించినవో, సంక్రాంతికి సంబంధించినవో, కార్తీక మాసాలని ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్రిస్కోలోనే అవుతుంటాయి. అండ్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ విత్ ద కాజింగ్ ద ఫ్రిక్షన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఫ్రిస్కో ఆర్ అరౌండ్. ఎందుకంటే బతుకమ్మ ఈవెంట్ అయితే మాత్రం ఈజీగా ఒక 30-40 వేల మంది వస్తారండి. మ్మ్. సో ఇట్ ఈస్ అ హ్యూజ్ థింగ్. అండ్ Yeah. ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ Yeah. సో ఈ బతుకమ్మలన్నీ మరి అంటే తీసుకెళ్లి ఎలా డిస్పోజ్ చేస్తారో కూడా నాకు అంత డీటెయిల్ అయితే తెలీదు. సో ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ బోన్ ఇన్ కంటెన్షన్స్. గణపతి కానివ్వండి, దీస్ ఆర్ ద ఫ్రిక్షన్ కాజింగ్ ఇష్యూస్ మోర్ దెన్ ద యాక్చువల్ టెంపుల్. సో నాది ఎట్లుంటుందంటే, నేను శనివారం వెళ్తాను, నా గుడిలో నేను చేసుకోవాల్సింది చేసుకుంటాను, వచ్చేస్తాను అంతే. సో నేను మై కనెక్షన్ ఇస్ ఐ మీన్ టు Yeah. సే ఐఎమ్ నాట్ ఇన్ టు ద మచ్ నాయిజీ యాక్టివిటీస్ లోకి నేను వెళ్ళను. నాకు డెప్త్ కూడా తెలియదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ దీస్ ఈవెంట్స్.